అందరికీ హాయ్ అండి. ముందు రోజు నైట్ గిన్నెలు అవి కడిగేశారు కదా, అదండి 12:30 అయింది కడిగేసరికి. ఇంకా వంటగది క్లీన్ కూడా చేసి పెట్టేశారు క్లీన్గా. ఇంకా స్వీటీ అయితే పడుకొని లేవలేదు. ఇంకా అది పడుకొని లేచేసరికి పాలు మరగపెడదాం స్టవ్ మీద పెట్టాను. ఇంకా స్టవ్ మీద పాలు మరగపెట్టేసరికి అది లేచింది. ఇంక లేచిన తర్వాత పాలు వేస్తే అవి వేడిగా ఉన్నాయని చూస్తుంది. ఇంక మామిడికాయలు అవి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. అవి స్వీటీ పాలు చల్లారిని తాగేస్తుంది కూడాను. అందులో ఈ మధ్యన దానికి సరిగ్గా ఫుడ్ ఇది అవ్వట్లేదండి. అంటే నేను పెడతా కడుపు నిండా పెట్టేదాన్ని, తినిపించేదాన్ని. ఇంకా అది తినడం కదా పాపం సరిగ్గా అక్కడికి పాపం సరిగ్గా అర్థం చేసుకొని తింటుందిలేండి. నాకు చేయి బాగాలేదు కదా, అందులో నా వేలు చూస్తాను దానికి అర్థమైపోయింది. ఇంకా పాలు కూడా స్టవ్ మీద మరుగుతున్నాయి, మరగడం అయిపోయిందిలేండి, పొంగొచ్చేస్తున్నాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. స్వీటీ కూడా పాలు తాగేసింది. ఇంకా తను మధ్యాహ్నం అయిపోయిందిలేండి. ఆ రోజు ఓట్లు అవి ఎలక్షన్ ఓటింగ్ మాట అండి. ఇంకా మాకు బయట రెస్టారెంట్లో ఫుడ్ ఎక్కడ దొరకలేదు. అందుకని స్వీటీకి ఏమో రసగుల్లును, మాకేమో ఏంటివి చాకోస్ అంటారు కదా, అవి తీసుకొచ్చారన్నమాట. ఇంకా అవి తినాలి, పాలల్లో వేసుకొని తిందాం కదా అని. స్వీటీకి రస్కులు కావాలంటండి. అవి రస్కులు అంటే చాలా ఇష్టం. రస్కులు అంటే చాలా అర్థం చేసేసుకుంటుంది వెంటనే. ఇంకా దానికోసమే అన్నాం కదా, ఇంకా దానికి పెట్టేదాకా ఇంకా ఊరుకోదు పాపం. దానికి అందులో ఆకలేస్తుంది. మార్నింగ్ కూడా ఏమీ తినలేదు టిఫిన్ కట్టాను. ఇంకా ఓన్లీ పాలు ఒకటే తాగిందండి. ఇంకా అందుకోసమే ఆ రస్కులు అవి అడుగుతుంది. సర్లే కొద్దిగా రస్కులు పెట్టేసి మళ్ళీ పాలు వేసేస్తే ఇంకా ఈవినింగ్ వరకు దాంతో ఇబ్బంది ఉండదు. అది చూసారా, దానికి రస్కులు కావాలని ఎంత గారం చేస్తుందో తన దగ్గర. ఇంకా రస్కులు అవి కట్ చేసి అదే ముక్కలుగా చేసేసి దాని బౌల్లో వేసేసారు. ఇంకా అది తింటుంది, చాలా ఇష్టం పాపం. అవి బాగుంటున్నాయిలేండి. ఇంకా నేనేమో చాకోస్ తింటున్నాను, తను కూడా అవే తింటున్నారే అండి. ఇంక చేతికి ఇంట్లో ఆడవాళ్ళకి బాగోపోతే చూసారా ఎంత ఎలా ఉందో. ఇంకా బయట ఫుడ్ దొరకలేదని ఇంకేవో అవి తెచ్చుకొని ఇంకా ఆ రోజు తినేసి ఆ పూటకి ఇంకా ట్యాబ్లెట్లే వేసుకుంటున్నాను. ఇలా మా స్వీటీ వచ్చింది. దానికి ట్యాబ్లెట్స్ అంటే చాలా అర్థమైపోతాయండి. ట్యాబ్లెట్స్ దానికేమనుకొని అది చూసారు వెళ్ళిపోయింది. ట్యాబ్లెట్స్ వేస్తాను రా అంటే చాలా వెళ్ళిపోయిందండి, కూర్చోగా నా దగ్గర లేకుండా. మళ్ళీ వస్తుంది. ఇంకా దానికి అర్థమైపోయింది నేనే వేసుకుంటున్నాను కదా అని మళ్ళీ వచ్చింది. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయింది కదా, తను మొక్కలకి వాటర్ వేయమని చెప్తే ఇంకా వెళ్ళే ముందు మొక్కలకి వాటర్ అది వేస్తున్నారు. ఇంకా కుళాయి రాలేదులేండి, బోర్ వాటర్ ఉంది కదా అది ఆన్ చేసారన్నమాట. మళ్ళీ తను వెళ్ళాక వస్తుంది. అందులో మళ్ళీ లేట్ అయిపోతుంది కూడా, తను ఆ కుళాయి కోసం చూస్తే. అందుకోసమని ముందు బోర్ వాటర్ వేసేసి ఇంకా వాటర్ వేసేస్తున్నారు మొక్కలకి. అవి చూసారా, నేను వేయక మొక్కలన్నీ పాడైపోయినాయి కొన్ని అయితే మాత్రం. అదే నేను నాకు బాగుంటే ఇంకా రోజు డైలీ వేసిద్దాన్ని మొక్కలకి. ఇంకా 2 రోజుల్లో వర్షాలు కూడా పడుతున్నాయి కదండి, తెల్లవారుజామునో లేకపోతే మధ్యాహ్నం ఏదో ఒక టైంలో పడుతుంది కాబట్టి ఇంకా పర్లేదు. ఇంకా కిందకు వచ్చేసారు తను. వచ్చిన తర్వాత ఇదిగోండి మా స్వీటీ చూసారా, తను వంటగదిలోకి వెళ్ళారు. అందుకనే అది కూర్చొని అలా చూస్తుంది. దానికి తను పని చేయకూడదండి, దాన్ని ఎదురుగుంటా కూర్చోవాలి. లేకపోతే ఎంత ఏడుస్తే తెలుసండి, చాలా ఏడుస్తుంది, ఒప్పుకోదు. తను పని చేయకూడదు. నేను చేసినా బాధపడదు, తను చేస్తే మాత్రం ఎక్కడలేని బాధ అంతా దాని దగ్గర ఉంటుంది. ఇంకా తను లోపలికి వచ్చే వరకు ఇంకా అక్కడ డోర్ దగ్గరే కూర్చొని చూస్తుంది. తను కాఫీ పెడుతున్నారండి. ఇంకా తను మళ్ళీ షాప్కి వెళ్ళిపోవాలి కదా, ఇంకా అందుకోసమని కాఫీ పెట్టేస్తున్నారు. అంగండి కాఫీ కూడా మేము తాగేస్తున్నాం. మా స్వీటీ చూసారు, తను లోపలికి వచ్చారని ఇంకా చూస్తుంది. ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ తను వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా వస్తాను పాయసం పట్టుకొచ్చారన్నమాట అండి. బయట వాళ్ళ ఫ్రెండ్ ఇస్తే అది తీసుకొచ్చారు. ఇంకా అది నన్ను తినేమన్నారన్నమాట. ఇంకా నేను అది తినేద్దాం కదా అని. ఇంకా మా స్వీటీ చూసారా, తనతో ఆడుతుంది. ఇంకా రాగానే అలాగే ఆడుతుందండి తనతోని. నేనైతే ఈ మధ్యన పట్టించుకుంటలేదు కదా పాపం దాంతో. ఇంకా తను రాగానే కాసేపు ఆడుకుంటుంది పాపం. తను పెడితే తింటుంది, బయటికి తీసుకువెళ్తాను. మళ్ళీ నైట్కి దానికి మళ్ళీ రస్కులే పెడుతుందన్నమాట అండి. రస్కులు పెట్టేసి మళ్ళీ కొన్ని పాలు వేసేస్తే ఇంకా దానికి పాపం ఇంకా నైట్ ఫుడ్ సరిపోద్ది. మరుసటి రోజు ఎలా ఇంకా ఏదో ఒకటి రైస్ వండొచ్చులే, ఇంట్లోనే వంట చేస్తానన్నారు తను. ఇంకా అప్పుడు పెట్టచ్చు కదా అని. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.